నీకు? నాకా ఇక అందరు సమానమే బిడ్డ, అందరు ఇష్టమే. అందరు ఇష్టం అంటే ఇప్పుడు మీ పల్లవి ప్రశాంత్ మీ కొడుకు అభిమానులకు కానీ లేకుంటే అన్నాలకు కానీ తమ్ముళ్ళకి కానీ సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ ఏం కోరుకుంటారు మీరు, ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇక అందరికి సపోర్ట్ చేస్తుర్రు, మంచిగా చేస్తుర్రు సపోర్ట్. వాళ్ళందరికీ మా కొడుకు ఓట్లు వేయమని చెప్తాను. నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళు అందులో ఎవరు టాప్ 5 దాకా ఉంటారో చెప్పాలి మీరు. నాకు తెలియదు బిడ్డ, మా కొడుకు అని కూడా తెలియదు. ఇది ఎవరు ఆయన పేరు, ఏం పేరు? శివాజీ. శివాజీ. ఆ ఎవరని తెలియదు. శివాజీ ఉంటుండొచ్చు, మా కొడుకే ఉంటుండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా ఉంటుండొచ్చు, ఇంకెవరన్నా సరే నేను ఒక పేరు చెప్తా, అంటే మీరు డైలీ మీ కొడుకు కోసం అన్న బిగ్ బాస్ చూస్తుండొచ్చు. రోజు చూస్తున్నాం. వాళ్ళు ఎలా అంటారు? బిగ్ బాస్ చూసినాకనే మేము అన్నం తింటున్నాం, అంతవరదాకా అన్నమే తింటలే. సరే ఫస్ట్ శివాజీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివాజీ అయితే ఇప్పుడు చెప్పాలంటే శివాజీ గురించి చెప్పాలంటే ఆయనకు నాకు సినిమాలలో చూసిన వ్యక్తే. నాకు ఆయన గురించి చెప్పాలంటే చెప్పేంత దమ్ము లేదు, చెప్పలేను. ఆయన అంటే మీ కొడుకుతో చూసిరు మీరు, ఎలా ఉంది బాండింగ్, ఎలా ఉంది, ఎలా గేమ్ నిజంగా ఆడుతున్నాడా లేదా ఏమనిపించిందో అది చెప్పమంటున్నాను. మంచిగానే ఆడుతున్నారు. అవన్నీ మాకు తెలియదు. ఇద్దరు మంచిగానే ఆడుతున్నారు. అందరు ఆ హౌస్ లో ఉన్న వాళ్ళు అందరు మంచిగానే ఆడుతున్నారు. అది దేవుడు నిర్ణయించాలి. అమర్దీప్ అది ఆడుతుండు ఆయన మంచిగానే, కానీ రేస్ అవుతుండు. అమ్మ మీరు బీపీ పెంచుకుంటా. అది కూడా అంతే. సందీప్ అందరు మంచిగానే ఆడుతున్నారు. సరే నేను లాస్ట్ గా అడుగుతా, రితిక. నాకు రితిక గాని ఎవరు గాని బిడ్డ లెక్కనే. ఆమె బొర్రని ఏమని వేసుకొని అందరు నాకు సొంత బిడ్డ లెక్కనే. అంటే సొంత బిడ్డలు అంటే నీ బిడ్డలా అన్నా సరే గాని నేను ఒక రైతునై అంటున్నా. అందరు నాకు సమానమే. అందరు కలిసి హౌస్ లో కూడా షకీల్ అని అమ్మ అమ్మ అని చెప్పి కూడా పల్లె ప్రశాంత్ బాగా పిలుస్తాడు. బయటికి వెళ్తేప్పుడు కూడా ఆమె షకీల అంటే మాకు ఇప్పుడు కాదు, ఆమె చిన్నప్పటి నుంచి సినిమాలు తీసినప్పటి నుంచి మాకు ప్రేమనే. ఆమె సినిమా ఉంటేనే మేము సినిమాలలో పోదు ఎక్కువ. ఎందుకంటే ఆమె కామెంట్ అలాగే ఉంటున్నాను. అందుకని ఆమె కూడా బయటికి వెళ్తేప్పుడు కూడా పల్లె ప్రశాంత్ కి రెడ్ మార్క్ ఇచ్చింది. ఆమె ఎల్లుల్లిపాయలు తీసుకురమ్మన్నది. ఎల్లుల్లిపాయలు తీసుకురమ్మంటే రాక ఆమెకు అమ్మ అన్నాడు, ఎండిగడ్డలు తీసుకురావాలి అమ్మ అన్నాడు. అంటేనట అది రైతు బిడ్డ అని తెలిసినా తెలియనట్టు ఉంటుండు అని చెప్పింది. బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పులు వేసుకొని తిరుగుతుండు, అప్పుడు చెప్పులు వేసుకోలే అని చెప్పి కూడా. అంటే మనము ఇప్పుడు వాళ్ళ ఇంటికన్నా చుట్టాలం పోతాం బిడ్డ, వాళ్ళ ఇంటికన్నా పోతాం మనము చుట్టాలింటికి. మనం పోగానే చెప్పులు ఇడిచిపోయి డైరెక్ట్ కూర్చుంటాం, కానీ ఇదేముంది అదేముంది అని చదరం కదా. వాళ్ళు అన్నారా? వాళ్ళు ఏమంటారు అంటే చెప్పులు వేసుకొచ్చుకో అంటే వేసుకొచ్చుకో. ఇప్పుడు ఒకరిని చూసి నలుగురు వేసుకుంటారు, నలుగురు వేసుకున్నాక నేను ఎందుకు వేసుకోవద్దు? అలవాటు అవుతుంది. ఇక ఎప్పుడైనా మన చుట్టాలింటికి పోతే మెల్లగా సపరేట్గా కూర్చుంటాం. డైరెక్ట్ మనం పోవుడే చెప్పులు వేసుకొని మనం లోపలికి పోతాం. ఒక ఆఫీస్ లో పోతాం, ఎవరు ఒక పెద్ద ఆఫీస్ ఉంటది, పోలీస్ స్టేషన్ ఉంటది, లేకపోతే వేరే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటది. మనము ఏం చూస్తాం, బ్యాంకులో కానీ ఏడా కానీ యువతల చెప్పులు ఇస్తే అరే యువతలో చెప్పులు ఉన్నాయి అని అందరు బయటకు వస్తారు. లోపలికి వేసుకపోయినా కానీ వచ్చి బయట ఎడతాం. అందరు వేసుకపోతురుగా, నేను వేసుకుంటే ఏమవుతుందని అందరు గట్ల గంతే. ఇక ఇది చేసేది గంతే, వాళ్ళు చెప్పేది గంతే, మేము మాట్లాడేది కూడా గింతే. సరే బాబు, ఇప్పటిదాకా మీరు పొలంలో దిగారు, నాతో బెట్టు కట్టిండు బాబు. చెప్పిన పని చేస్తే నాకు 5,000 ఇస్తా అని చెప్పి బెట్టు కట్టిండు. నేను చేయడానికి రెడీ ఉన్నా బాబా అని చెప్పి నేను చెప్పినా చెప్పినావు. ఇప్పుడు ఇస్తా చెయ్యకపోతే నాకు 10,000 ఇవ్వాలి. నేను నీతో దిగినా దిగలేదా? దిగుడు అట్లా లెక్క కాదు. దిగితే నేను మళ్ళీ నూకేదాకా నువ్వు మీద గడ్డకెక్కకపోతే కాదా, మళ్ళీ దిగినా బయటకు వస్తలే కాలేదు. అట్లనే ఉంటది చమత్కారం. బయటకు రాదు, బొక్కబొర పడాలి, మన్ను బుక్కాలి, మన్ను బుక్కి మన్ను తినాలి. ఎవరు రైతులు ప్రతి ఒక్కరు బాధపడేదే గది. మేము అమ్ముకుందామని ఒక విత్తనాలు ఎవ్వన్నా కానీ మేము కొనేతానా 1,000 రూపాయలు, మేము అమ్మేతానా 300. గట్లుంటుంది మా కష్టాలు. అయినా బాధపడకుండా పిల్లలు నిడిచిపెట్టుకొని పొద్దుగాల లేవగానే కరెంటు కాడికి రాత్రి, ఇప్పుడు పొద్దున్న దాకా కరెంట్ లేదనుకో, తెల్లని దాకా కరెంటు కాడికి వచ్చినాం అనుకో, తొవ్వల పాములు ఉంటాయి, పురుగు ఉంటుంది, బుష్ ఉంటుంది. ఇవన్నీ దాటుకుంటూ వచ్చినాక కూడా కరెంటు నడతలేదని పీస్ వైర్ పోతే పీస్ వైర్ పెట్టేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చు, చనిపోతుండొచ్చు. జంపర్ పోయినా జంపర్ కాడికి పోతే అట్లా చనిపోతుండొచ్చు. రైతు అప్పు బాధ అయినా చచ్చుడే. పాములు గరిచినా చనిపోవడే, తేళ్లు గరిచినా చనిపోవడే. తేళ్లు గరిస్తే కొందరు బతుకుతారు, కొందరు చనిపోతారు. కరెంటుగా చాక్ అయిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఎవరు బతికిన వాళ్ళు లేరు. 100కి
90 మంది చనిపోయిన వాళ్ళు ఎవరు, 10% బతికిన వాళ్ళు ఎవరు. అందుకొరకు మాకు వ్యవసాయం కానీ సస్తము, వ్యవసాయం కానీ పుడతాం. మా బతుకులే వ్యవసాయం. ప్రతి పబ్లిక్ ఎవ్వరు కానీ రైతు బిడ్డలు అన్నోళ్ళంతా ఒక రైతు మీద ఒక కంటితోని చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కంటితోని రైతుని కాపాడుకొస్తే దేశాన్ని కాపాడినట్టు. బార్డర్లో సైనికులే కాపాడతారు, ఈడ రైతులు కాపాడతారు. ఇదే మాకు ఆలోచన. మేము చచ్చినా బతికినా భూతాలిని నమ్ముకొని బతికినాం. జై జవాన్ జై కిసాన్. రైట్ వ్యూస్ చూసాం కదా, ఇది మన ఇంటర్వ్యూ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు అని చెప్పి నాకు తెలిసి మన ఇంటర్వ్యూ చూసినాక ప్రతి ఒక్కరికి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరు అంటే మన ఇంటర్వ్యూ చూసినాక కూడా అర్థమవుతుంది. సో మా పైన అనవసరంగా నిందలు మోపకండి, ఏదైతే నిజాలు ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవే మాతో చెప్పండి అని చెప్పి కూడా పల్లవి ప్రశాంత్ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళతో ఫాదర్ చెప్తున్నారు. సో ఇది ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ఇంకటి ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. ఇంటర్వ్యూ చూడలే నేను, బయటకు వచ్చినప్పుడు చూసిన అంతే. అంటే సపోర్ట్ ఎక్కువ ఎవరు అంటే ఏం చెప్తావు అందులో? హౌస్ లో మీ అన్నకు ఒక తోడుగా శివాజీ అన్న మైండ్ గేమ్ తో ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. ఎందుకంటే అన్న కొంచెం సపోర్ట్ ఇట్లా ఇస్తున్నాడు, కొంచెం మైండ్ గేమ్ తో ఇట్లా ఆడుతున్నాడు. చాలా సపోర్ట్ చేస్తున్నాడు, చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ 11 మందిలో ఆయన ఎవరైనా ఇస్తలేరో తెలియదు, కానీ శివాజీ అన్న అయితే కొంచెం సపోర్ట్ ఉంది, కాకపోతే మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే కొంచెం ఇక్కడ అన్న బ్యాక్ పుష్ బాగా ఇస్తున్నాడు, కాకపోతే అక్కడ వెళ్ళి కొంచెం వేరే చెప్తున్నాడు. ఒక మైండ్ గేమ్ అన్నది. సెలెక్ట్ ఏదైతే బిగ్ బాస్ వచ్చిందో సీజన్ 7 ఫస్ట్ సెలెక్ట్ అయినా అని చెప్పి మీ అన్న చెప్పగానే ఆ టైంలో నీకు ఏ ఫీల్ వచ్చింది బ్రో? అన్న ఎప్పుడు చెప్పిండంటే రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా అన్నప్పుడు అప్పుడు చెప్పిండు. చాలా సంతోషపడ్డా, అంతకుముందు చెప్పలే మాకు. చాలా సంతోషపడ్డా మన, ఎందుకంటే అన్న కష్టం మేము చూసినాం. తినని రోజులు ఉన్నాయి, తిరిగిన రోజులు ఎక్కువ ఉన్నాయి. ఏది 5 రూపాయలకు మన 5 రూపాయలకు ఫుడ్ పెడతాడు చూడ, అక్కడ తిన్నాడు. హాస్పిటల్ ముంగడ క్యాన్సర్ పేషెంట్ పెడతాడు చూడు, అక్కడ తిన్నాడు అన్న. కానీ చాలా కష్టపడ్డాడు, ఫుడ్ పాత్ మీద వండుకున్న రోజులు ఉన్నాయి. చాలా ఏడ్చిండు, చాలా తిరిగిండు, చాలా కష్టపడ్డాడు అన్న. కానీ అట్లకెళ్ళి విజయం అయితే సాధించాడు. ఒక రైతు గట్టిగా పట్టుదల పట్టిండు, అనుకుంటే సాధించాలంటే ఏది లేదని అన్న అందరికి ఇన్స్పిరేషన్ అయిపోయాడు. సో నీకెప్పుడు చెప్పిండు? నాకు కూడా అప్పుడే చెప్పిండు అన్న, అందరికి ఫ్యామిలీకే అప్పుడు చెప్పిండు. ఎల్లుండి అయితే వెళ్తా అనగా చెప్పిండు. ఆ టైంలో నీ ఫీల్? నా ఫీల్ అంటే చెప్పలేము ఇక. అన్న ఎంతో కష్టం చేస్తే గానీ ఫలితం రాలేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ కూడా చేసేట్లనే ఇట్లా వచ్చిందని మేము అసలు అనుకోరా బ్రో, మీ ఇద్దరు నిజంగా అనుకోరా అసలు పోతాడు బిగ్ బాస్ కి పోతాడు అని చెప్పి అసలు 1% అయినా హోప్ ఉండేనా? ఉండే అన్న, ఖచ్చితంగా ఉండే. ఖచ్చితంగా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడో ఒక రోజు వస్తుందని మేము అంటారు అన్న. కష్టపడితేనే సీజన్ 4 నుంచి సీజన్ 7 వరకు, సీజన్ 7 లో రాకుండా 8 ట్రై చేసు అన్న. అప్పుడన్నా దేవుడు కరుణించకపోదా, నేను గట్టిగా ట్రై చేసాడు, ఖచ్చితంగా సాధించాను. ట్రై మాత్రం చాలా కష్టంగా ఘోరంగా అంటే ఘోరంగా చేసిన. అవునవునా. సరే, మన వ్యూవర్స్ ఏదో పల్లవి ప్రశాంత్ గురించి నెగిటివ్ అనుకున్న వాళ్ళకి కానీ పాజిటివ్ అనుకున్న వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు మన వ్యూవర్స్ కోసం? ఇప్పుడు ఇప్పుడు అన్నని ఎలా అయితే ప్రేమించారు బయట ఉన్నప్పుడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ వల్లనే అంత దూరం వెళ్ళిండు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ వల్లనే అన్న కప్పు కూడా చేస్తాడు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నువ్వు బ్రో ఏం చెప్తామంటే ఇప్పుడు ట్రోల్స్ చేసి అట్లా చేసిన వాళ్ళు వాళ్ళది కూడా కొంచెం సహాయం ఉందన్న. ఎందుకంటే ఎక్కువ ట్రోల్స్ చేసి అందరికి తెలిసేలా చేసారు, అదొకటి. ఇంకా మెచ్చుకునే వాళ్ళైతే చెప్పలేను, ఎందుకంటే ఇక అన్నని ఎక్కువ పుష్ చేసింది కూడా వాళ్ళే. వీళ్ళు ఇద్దరు కలిసి పుష్ చేసేట్లనే మా అన్న ఇప్పుడు వాళ్ళు ఉన్నాడు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ మాకు కావాలని, అన్నని గెలిపించేదాకా, కప్పు తీసుకొచ్చేదాకా వాళ్ళ సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తి. మరి నెక్స్ట్ ఏంటి ప్లానింగ్స్? అన్న బయటకు వచ్చినాక గదే పొలం పనులు, అదే పొలం పనులు, మళ్ళా అదే పొలం పనులు. ఇప్పుడైతే అంటే హైదరాబాద్ పోయి సెటిల్ కావడం ఇప్పుడు అదేం లేదన్న. మాకు వచ్చిన పైసలతో కొంతమందికి సాయం చేయాలని అన్న హోపు. వచ్చిన పైసలతో చెప్పిండు. అసలు బిగ్ బాస్ వెళ్ళే ముందు ఫ్యామిలీతో ఏం షేర్ చేసుకున్నాడు? చెప్పిండు, ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు మనము రూపాయి తినకుండా బాబుగిட்ட చెప్పేసిండు, నీ ఇష్టం ఉన్నట్టు ఏ బిడ్డ, నీ వెనక నేనుంటా, మనకు పైసలు కావాలి అని అవసరమే లేదు. వచ్చిన పైసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేద్దాం. ఇప్పుడు ఉంటారు కదా అన్న, కొంతమంది పేద రైతులు ఉంటారు, పేద ఎక్కడెక్కడికేలో ఉంటారు. కొంచెం అన్న మా అన్నంతో సాయం చేస్తా అని ఖచ్చితంగా చెప్పేసిండు. వచ్చిన పైసలు ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పేసి వెళ్ళిండు లోపలికి. అంటే ఇప్పుడు అన్నారు కదా అన్న, బిగ్ బాస్ లో ఏం చేయకుండా వేయండు, ఏమైనా చేసినావా అని మాట్లాడారు. అన్నకి ఏంటంటే చేసిన పని చూపెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు చేసినాం,
అన్న చేసిండు, కాకపోతే చూపించుకోలేదు. కానీ ఇక ముందు నుంచి అయితే మేము చేసినా చూపిస్తాం. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ లో పోయిండు, వచ్చిన తర్వాత చేయడా అని చాలా మంది డౌట్లు పడతారు. వచ్చినాక అన్ని ఏం చేస్తాడు అనేది చూడండి, అంతే చేసి చూపిస్తాడు. రైట్ బ్రో, మరి ఇక్కడ ఇంటికి వస్తేనేమో నాకు మీ వెనక ట్రాక్టర్ కనిపిస్తుంది, మీ పొలాన్ని నేను చూసిన, మిల్లు కనిపిస్తుంది. మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను విన్నా, కొన్ని ఛానల్స్లలో నేను విన్నా, మీకు 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందని విన్నా, బెంచ్ కార్లు ఉన్నాయని చెప్పినా, 26 ఎకరాల పొలం ఉందని చెప్పినా. మరి నేను దాచిపెట్టిరా లేకుంటే ఏంది కథ? మరి మీ అన్న హౌస్ పోయినని సింపతి కోసం అన్న దాచిపెట్ట నీకు జూద పడితే ఇది పట్టే అంత భూమి కాదు. 26 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అది చెప్పిన వాళ్ళు ఏమో కొంచెం తెలివి లేని వాళ్ళే కావచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చి చూడలేదు. ఇక్కడ మాకు ఇది 26 ఎకరాల భూమి ఉందట, 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందట, 4 బెంచ్ కార్లు ఉన్నాయట, 5 ట్రాక్టర్లు ఉన్నాయట. మేమేం రైతులం కాదట. ఇంకొకటి ఏంటంటే 10 లక్షలు కట్టి మరి బిగ్ బాస్ లో వేయండి ఇది ఒక మాట అన్నారు. అది ఇప్పుడు అన్న చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చి మనల్ని చూసి ఇట్లా కొందరు ఫేక్ న్యూస్ చేసిర్రు. అవునా కదా అన్న? ఇప్పుడు మాకు 26 ఎకరాల భూమి